డ్రగ్స్ పార్టీకి వెళ్లి నరాల నిండా డ్రగ్స్ నింపుకొని అడ్డంగా దొరికిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ను ఎలా కాపాడుకోవాలా అని చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనపై చర్య తీసుకోవడానికే ఆయన ఇష్టపడడం లేదు. దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మాత్రం పుట్టా డ్రగ్స్ తీసుకున్న ఫామ్ హౌస్ లో ఆ పార్టీని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై వేటు వేయడానికి కృతనిశ్చయంతో ఉంది. డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తామే ముందుంటాం అని చంద్రబాబు నాయుడు పదే పదే అంటారు. కానీ సమయం వచ్చేసరికి రాజీ పడిపోతున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం తప్పు చేసిన నేతపై వేటు వేయాల్సిందేనన్న భావనతో ఉంది. కొద్ది వారాల క్రితం తాండూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ చేసుకుంటోన్న ఘటనపై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై కేసు నమోదు చేశారు. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసింది పైలట్ రోహిత్ రెడ్డి. ఈ డ్రగ్స్ రాకెట్ బయటపడడంతోనే బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ అయ్యింది. రోహిత్ రెడ్డికి వెంటనే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దానికి సమాధానం ఇవ్వాల్సిన డెడ్ లైన్ దగ్గర పడింది. దీంతో పైలట్ రోహిత్ రెడ్డిపై యాక్షన్ కు గులాబీ బాస్ కేసీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ అందినట్లు తెలుస్తోంది. చిత్రం ఏంటంటే ఇదే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవించి దొరికిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై మాత్రం ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోలేదు. కేవలం యాక్టింగ్ చేస్తున్నారంతే. రోహిత్ రెడ్డిపై వేటు ఖాయమని తేలడంతోనే ఆయన స్థానం కోసం పార్టీలో పోటీ మొదలైంది. తాండూరు పార్టీ ఇన్ఛార్జ్ పదవి కోసం రేసులో పట్నం అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈయన పట్నం మహేందర్ రెడ్డికి స్వయానా అన్న కొడుకు. 3 దశాబ్దాల తమ సామ్రాజ్యాన్ని తిరిగి పట్నం కుటుంబం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. బాబాయ్ మహేందర్ క్యాడర్ అండతో అబ్బాయి అవినాష్ రెడ్డి అనుకున్నది సాధిస్తారని ప్రచారం జరుగుతోంది. పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారతారని కొంతకాలంగా ఉన్న ప్రచారానికి బ్రేక్ పడింది. ఆయన పార్టీ మారడం లేదని తేలిపోవడంతో అవినాష్ రెడ్డి అవకాశాలు మరింత మెరుగయ్యాయని అంటున్నారు. పరిమి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సోదరుడు కొప్పుల అనిల్ రెడ్డి కూడా తాండూరు కోటలో పాగా వేయాలని పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ యువ విభాగంలో చురుగ్గా పనిచేసిన అనిల్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కలిసొస్తుందని అనిల్ రెడ్డి వర్గం భావిస్తోంది. మొత్తానికి రోహిత్ రెడ్డి స్వయంకృతం ఇద్దరు యువ నేతలకు వరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేది ఎవరో?